హాయ్ ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ చూడండి. చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. దమ్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. చికెన్ క్లీన్ చేసుకుని చికెన్ ఒక బౌల్లోకి వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచీ, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా వేసి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి అది ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లోకి మనం బాస్మతి రైస్ ఒక 2 గ్లాసులు వేసి అందులో తగిన వాటరు, ఆయిల్, ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, కొంచెం సాజీరా వేసి ఇది 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. చికెన్ రెడీ అయిపోయిందండి. అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత పైన ఉడికిన రైస్ ఒక లేయర్ వేసేసుకొని దానిపైన కూడా మనం మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మరొక లేయరు మళ్ళీ రైస్ వేయాలి దీనిపైన. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని చివరిగా మరొక లేయర్ కూడా వేసేసి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు కలిపిన వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక క్లాత్ కప్పేసి ఒక 20 మినిట్స్ దమ్ చేసుకుంటే బాగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో చూడండి, ఎంత కలర్ఫుల్గా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది మీరు ఒక వీకెండ్ ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇది ఎలా వచ్చింది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.